హలో అండి. ఒకప్పుడు మనము ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ అంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్, అంగస్తంభన ప్రాబ్లమ్ కానీ, ఆహ్, ఎర్లీ ఎజాక్యులేషన్ గానీ, ఇలాంటి ప్రాబ్లము ఒక ఓల్డ్ ఏజ్‌లోనే మనం చూసేది. కానీ ఈ మధ్య యంగ్‌స్టర్‌లో గూడా అంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్‌లో గూడా ఇలాంటి ప్రాబ్లమ్ మనకు కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? దాని గురించి మనము ఈరోజు డిస్కస్ చేద్దామండి. సో, ఎందుకు ఇది ఈ మధ్య యంగ్‌స్టర్‌లో ఈ ఈ ప్రాబ్లమ్ కనిపిస్తుంది. దీనిలో చాలా కారణాలున్నాయండి. కానీ దాంట్లో మెయిన్ కారణాలు 2. ఒకటి సైకాలజికల్ కారణాలు, రెండోది పాథాలజికల్ కారణాలు. పాథాలజికల్ కారణాలు అంటే ఏంటి? లైక్ ఈ మధ్య మీరు చూస్తున్నారు యంగ్ ఏజ్‌లోనే లైక్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఏజ్‌లోనే చాలా జనాలకి డయాబెటిస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది. మీరు చదివి ఉండొచ్చు. 26 ఇయర్స్ ఏజ్‌లోనే ఒక అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిండు. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని. సో, ఇవన్నీ ఇలాంటి ప్రాబ్లమ్స్ 26 ఇయర్స్ అంటే ఈ యంగ్ ఏజ్‌లో రావడం వల్ల ఏమవుతదంటే, ఇది ఇంటర్నల్‌గా ఏందంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ గానీ, ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్‌కి లీడ్ చేస్తుంది. డయాబెటిస్ ఉందని, హైపర్ టెన్షన్ ఉందని, లేదా ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీ మీరు చూడొచ్చు చాలా జనాలకి ఈ మధ్య ఒబేసిటీ ప్రాబ్లమ్ ఉంది. అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు. ఎందుకు ఓవర్ వెయిట్ ఉన్నారు? ఓవర్ వెయిట్ ఎందుకు జనాలు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారు? ఎందుకంటే మన ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేదు. ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మనం ఇష్టం వచ్చినట్టు తింటున్నారు. రాత్రి 12 గంటలకు తింటాము. రాత్రి 2 గంటలకు తింటున్నాము. రాత్రి మీరు హైదరాబాద్‌లో రోడ్‌లో చూడండి మీరు రాత్రి 2 గంటలకెళ్ళి చూసినా గూడా అన్ని హోటల్స్, ఫుడ్ స్టాల్ అన్నీ ఓపెన్ ఉంటాయి. ఆ 2:00 తింటున్నారు మీరు. ఆ ఫుడ్ అది గూడా ఫాస్ట్ ఫుడ్, బయట ఫుడ్, ఆయిలీ ఫుడ్. ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది? మీ వెయిట్ పెరుగుతుంది. ఆ వెయిట్ పెరగడం వల్ల ఏమవుతది? మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల మన పురుషాంగానికి మేల్ సెక్షువల్ ఆర్గాన్ ఉంటది గదా! దానికి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఎరెక్షన్ ఫెయిల్యూర్ జరుగుతుంది. అంటే అంగస్తంభనం అంటే కరెక్ట్‌గా అంగం గట్టి పడతలేదు. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇనీషియల్‌గా కొంచెం వచ్చి దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆగిపోవడం వల్ల ఏమవుతుంది? ఎర్లీ ఎజాక్యులేషన్ అవుతుంది. అంటే శీఘ్రస్ఖలనం అవుతుందండి. సో, మెయిన్ ఆ ఒబేసిటీ గూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇంకోటి మన లైఫ్ స్టైల్ సరిగా లేదు. ఎందుకు అంటే మనం అందరూ రాత్రి 12 గంటలకు పడుకుంటున్నాము. పొద్దున 10 గంటలకు లేస్తున్నాము. లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్నాము. పొద్దున్నుంచి రాత్రి వరకి కూర్చొనే ఉంటున్నాము. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఈ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కూడా ఏమవుతుంది? మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి అది కూడా వన్ ఆఫ్ ద కాజ్ అవుతుంది. ఇంకో రీజన్ ఏంటి? స్ట్రెస్ లెవెల్. ఈ మధ్య స్ట్రెస్ లేనివాడు ఎవడున్నాడండి? అందరికీ స్ట్రెస్ ఉన్నాయి. ఎవ్వరైనా ఉండని కంపల్సరీ ఖచ్చితంగా స్ట్రెస్ అనేది ఉంది. సో, స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఆ స్ట్రెస్ వల్ల మనిషికి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడతది. ఎలాంటిదంటే స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతది. ఆక్సిజన్ సప్లై తగ్గడం వల్ల ఏమవుతదని మన ఆ సెక్షువల్ ఫంక్షన్‌కి ఇంపార్టెంట్ హార్మోన్ ఏంటి? టెస్టోస్టెరాన్ హార్మోన్. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడం వల్ల ఏమవుతది? మనకి కోరికలు తగ్గుతాయి. కోరికలు తగ్గడం వల్ల మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. ఎర్లీ ఎజాక్యులేషన్ అనేది జరుగుతది. సో, ఇవన్నీ కొన్ని రీజన్స్. సో, ఈ ఈ ఈ మధ్య అందరికీ కామన్ ఉంది. ఈ ప్రాబ్లమ్ అనేది చాలా కామన్ అండి. సో, ఈ ప్రాబ్లమ్ వచ్చినోళ్ళు ఇమ్మీడియేట్‌గా మీరు డాక్టర్ దగ్గర వెళ్ళే అవసరం లేదండి. ఫస్ట్ మనం న్యాచురల్‌గానే దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. న్యాచురల్‌గానే ఎలా క్యూర్ చేయాలి? ఫస్టు మీ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ సెక్షువల్ ప్రాబ్లమ్ అనేది కంప్లీట్‌లీ సైకాలజికల్ ప్రాబ్లమ్ అండి. సో, సైకలాజికల్ ప్రాబ్లమ్ కాబట్టి మన లైఫ్ స్టైల్‌ని ఆహ్, మనం చేంజ్ చేసుకోవాలి. సో, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అంటే ఏంటి? డైలీ కంపల్సరీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతదంటే మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతది. మెటబాలిజం ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతది. సో, బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల సెక్స్ హార్మోన్ ప్రొడక్షన్ మంచిగా అవుతది. మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వల్ల అక్కడ ఉండే ఆర్టరీస్, వెయిన్స్ ఆ టిష్యూస్ అనేది హెల్తీగా అవుతది. సో, కంపల్సరీ డైలీ హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలండి. రెండోది కంపల్సరీ మెడిటేషన్ చేయండి. ఎందుకంటే ఇప్పుడుండే జనరేషన్‌కి, ఇప్పుడుండే మన ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌కి ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది ఉంటది. సో, స్ట్రెస్ ఉండేవాళ్ళు ఆ స్ట్రెస్ వల్ల డైరెక్ట్‌గా మన హార్మోన్ మీద ఎఫెక్ట్ పడతది. సో, అందుకే మనము కంపల్సరీ స్ట్రెస్ ఉండేవాళ్ళు
మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాలండి. సో, డైలీ ఒక 10 నిమిషాలు ఫిజికల్ యాక్టివిటీ చేసినాక ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. అంటే మెడిటేషన్ అంటే మీ ఇష్టమైన దేవుడో, ఓం సింబలో ఏదో ఒకటి దాని మీద కాన్సంట్రేట్ చేసేసి ఆ మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా గూడా ఆ స్ట్రెస్ ఎఫెక్టు మీ బ్రెయిన్ మీద, మీ బాడీ మీద పడకుండా ఉంటది. అది రెండోది. మూడోది మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి. అంటే తినే ఫుడ్ ఫస్ట్ టైమ్ టు టైమ్ తినండి. అండ్ ఆ ఫుడ్ హ్యాబిట్స్‌లో మీరు మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, మంచి ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. మంచి రోటీలు తినండి, పుల్కాలు తినండి. సో, ఇలాంటి మంచి ఫుడ్డు తింటూ ఫ్యాట్ ఫుడ్ అంటే లైక్ బయట ఫుడ్ పిజ్జా, బర్గర్స్ ఇలాంటిది అవాయిడ్ చేసుకోండి. ఆహ్, ఎప్పుడైనా మీరు 15 రోజులకొకసారి, నెలకొకసారి బయట ఫుడ్ తినడము, పిజ్జా, బర్గర్ తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు. కానీ రోజు అదే తినడం వల్ల ఏమవుతదంటే మీ ఇది ఎఫెక్ట్ అవుతది. సో, ఇవి కొన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్‌లో మనము వితౌట్ ఎనీ మెడికేషన్ మనం నేచురల్‌గానే మన సెక్షువల్ పెర్ఫార్మన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. సో, మీరు ఇవన్నీ ఇప్పుడు ఏమవుతదంటే ఇవన్నీ ఫాలో చేసినంక గూడా మీకు అంటే మీరు డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి? సో, మీరు ఇవన్నీ ఫాలో చేశారు. ఇవన్నీ ఫాలో చేసి లైఫ్ స్టైల్ మార్చారు. అన్నీ చేసినా గూడా మీకు పెర్ఫార్మన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదు. దానివల్ల మీరేం చేస్తున్నారంటే రెగ్యులర్‌గా వయాగ్రా వాడుతున్నారు. సో, రెగ్యులర్‌గా వయాగ్రా వాడడం వల్ల ఏమవుతదంటే మీకు టెంపరరీగా ఒక రిలీఫ్ వస్తుందండి. కానీ అది లాంగ్ టర్మ్‌లో వాడడం వల్ల గూడా హార్ట్ మీద ఎఫెక్ట్ వస్తది. హెడేక్ వస్తది. చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, మీకెప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే వయాగ్రా టాబ్లెట్ వాడుకోవచ్చు. దానివల్ల ఏమీ నష్టం లేదు. కానీ మీరు రెగ్యులర్‌గా వాడతారు గదా! అలాంటి టైంలోనే మీకు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో, అలాంటిది గాకుండా మీకు హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్ ఉంటాయండి. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్ ఏందంటే ఒక న్యాచురల్ సోర్స్‌ని ప్రిపేర్ చేసి ఉంటారు. న్యాచురల్ సోర్స్‌తో పాటు ఒక మనిషిని చదివి ఆ మనిషికి ఏది సూట్ అవుతది అలాంటి మందులు మనం ఇస్తాము. ఆ మందులు ఇచ్చినప్పుడు ఏమవుతదంటే ఆ మనిషిది ఫిజికల్ లెవెల్‌లో, మెంటల్ లెవెల్‌లో 2 లెవెల్‌లో యాక్ట్ చేస్తది. సో, మనిషి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తది. దాంతో పాటు మైండ్‌లో గూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసేసి ఆయనని ఫిజికల్లీ, మెంటల్లీ ఫిట్ చేసేస్తది. సో, అలాంటిది కొన్ని రెమెడీస్ ఉంటాయి. అంటే లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉందండి మన దాంట్లో. సో, మీరు లైకోపోడియం 200 అనే ఒక మెడిసిన్ ఏసుకుంటే డైలీ నైట్ ఒక 3 డేస్ వాడారనుకోండి, మీరు ఒక 5 మినిట్స్ మీ పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నారనుకోండి. ఈ రెమెడీతో నేచురల్‌గా మీ పెర్ఫార్మన్స్ అనేది ఒక 10 మినిట్స్ పెరుగుతది. అంటే ఒక 15 నిమిషాలు ఇంప్రూవ్ అయిపోతది. అది గూడా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సాల్వ్ అయిపోతది. ఇంకోటి అర్జెంటమ్ నైట్రికమ్ అనే ఒక మెడిసిన్ ఉంటది. మీ ప్రీమేచర్ ఎజాక్యులేషన్ అంటే ఎర్లీ ఎజాక్యులేషన్ కరెక్ట్ ఇంటర్‌కోర్స్ టైమ్‌లో మీకు ఔట్ అయిపోతుంది. వీక్ అయిపోతుందనుకోండి. అలాంటి టైంలో మీకు అర్జెంటమ్ నైట్రికమ్ అనే ఒక మెడిసిన్ ఉంది. అది యూజ్ చేశారనుకోండి. మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంటర్‌కోర్స్ టైమ్‌లో అది 15 మినిట్స్ టు 20 మినిట్స్ అనేది ఇంప్రూవ్‌మెంట్ అనేది జరుగుతదండి. సో, నేను ఇప్పుడు చెప్పిన మెడిసిన్ లైకోపోడియం గాని, అర్జెంటమ్ నైట్రికమ్ గాని ఇవన్నీ మంచిగా పనిచేసే మెడిసిన్. కానీ ఆ మెడిసిన్ ప్రతి ఒక్కరిలో పనిచేయాలని ఏం లేదండి. సో, మీరు అది వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ డాక్టర్‌ని కలవకుండా ఈ మెడిసిన్ అనేది వాడకండి. కంపల్సరీ మీరు హోమియోపతి డాక్టర్‌ని కలిసి ఆయనతో మీ కన్సల్టేషన్ తీసుకోండి. ఎందుకంటే హోమియోపతిలో ఎలా ఉంటదంటే మనిషికి ఒక డిఫరెంట్ రెమెడీస్ ఉంటాయి. ఇప్పుడు 10 మందికి ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి. 10 మంది నేచర్ వేరే వేరే ఉంటది కాబట్టి 10 మందికి వేరే వేరే రెమెడీస్ ఉంటాయండి. సో, అందుకే వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ హోమియోపతి మెడిసిన్ వాడకూడదండి.